2024 ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఉమ్, దీని మీద కేసు ఫిబ్రవరి 2024లో ఉమ్, నమోదైంది. 2వ తారీఖు నమోదైన కేసులో 3వ తారీఖు అరెస్టులు జరిగింది. ఉమ్, అంటే ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ చేశారు, ఏం చేశారు, అది కూడా ఒక ఫోర్జరీ డాక్యుమెంట్. ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ కి సంబంధించి ఐపీఎస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి రీబెర్రీగా వెళ్ళిపోయి ఫ్లైట్లో వెళ్ళి వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్ ఎంగేజ్ చేసుకొని చేశారు. అదంతా మనకు తెలిసిన కథే. ఎందుకంటే గతంలో అనేక అంశాలు అనేక సందర్భాల్లో డిస్కస్ చేశాం. అవును. అయితే ఇప్పుడు అరెస్ట్, అక్రమంగా అరెస్ట్ చేయటం, వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళని వేరు వేరు కారుల్లో కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుకోకుండా తీసుకురావటం, దీని వెనక పోలీస్ ఆఫీసర్లు, ముఖ్యంగా ఉన్నత స్థాయి పోలీసు డీజీ ర్యాంక్ అధికారులు ఉండటం అనేటువంటిది, ఎస్పీ ర్యాంక్ అధికారులు ఉండటం, ఇవన్నీ కూడా మనకి చర్చానీయాంశమైన గతంలో. అయితే ఇప్పుడు ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత సంవత్సరం గడిచిపోయి 13వ నెలలో ఉన్నాం. అదేవిధంగా వీళ్ళు పెట్టినటువంటి కేసు 469/2024 అది కూడా ఇబ్రహీంపట్నం పోలీసు వాళ్ళే నమోదు చేశారు. అది 13/9 అంటే 7 నెలల తర్వాత ఫిబ్రవరి నెలలో కుక్కల విద్యాసాగర్ కేసు ఫైల్ చేస్తే సెప్టెంబర్ నెలలో వీళ్ళ కేసు రిజిస్టర్ అయింది. వీళ్ళ కేసు రిజిస్టర్ అయిన ప్రాతిపదికే గతంలో క్రైమ్ నెంబర్ 90/2024 ఏదైతే ఇబ్రహీంపట్నం పోలీస్ కేసు ఉందో అదంతా పక్కా ఫాల్స్ కేసు అని, అదేవిధంగా దాంట్లో సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఒక కుట్రపూరితంగా వ్యవహరించి పోలీస్ అధికారుల దగ్గర నుంచి, విద్యాసాగర్ దగ్గర నుంచి అనేక మంది దీనికి ఒక మాస్టర్ ప్లాన్ వేసి ముందుగానే సీఎంఓ ఆఫీసులో దీన్ని పథకరచన చేశారని చెప్పేసి అనేకమైనటువంటి మీడియా కథనాలు వచ్చినాయి. దానికి సంబంధించిన డేటాను కూడా కలెక్ట్ చేశారు. అవును. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, ఏదైతే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఆ రోజు ఎఫ్ఐఆర్ నమోదైంది అనుకున్నారు, వాళ్ళ వీడియో రికార్డింగ్స్ ని స్వాధీనం చేసుకోవాలి. ఉమ్, వీళ్ళని తీసుకొచ్చిన తర్వాత 3వ తారీఖు 4వ తారీఖు వీళ్ళని కమాండ్ కంట్రోల్ రూమ్ విజయవాడలో ఉంచారు. పోలీస్ కస్టడీకి 4 రోజులు అడిగారు. ఆ 4 రోజుల్లో పోలీస్ కస్టడీలో విచారించినటువంటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తో సంబంధం లేనటువంటి పోలీస్ ఆఫీసర్లు వచ్చి ఇక్కడ వాళ్ళని కస్టడీలో విచారించడం జరిగింది సివిల్ డ్రెస్. ఆ సమయంలో విచారించినటువంటి వాళ్ళు ఎవరో కూడా వీడియోలో కమాండ్ కంట్రోల్ రూమ్ లో అన్ని వీడియోస్ ఉంటాయి కాబట్టి ఆ వీడియోల్ని సీజ్ చేయాల్సినటువంటి, వీడియోల్ని ఈ కేసులో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవన్నీ జరిగినాయా లేదా అని అంటే ఆన్ రికార్డ్ ఈ రోజు వరకు చూస్తే డౌట్ఫుల్ గా ఉన్నాయి. ఉమ్, గతంలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇబ్రహీంపట్నం, వాళ్ళు చక్కగా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఉమ్, తర్వాత మరి సిఐడికి వచ్చిన తర్వాత ఏం డెవలప్మెంట్ జరిగింది అనేది బాధితులకు కానీ ఇటు మాకు కానీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది లేదు. అంటే నత్తనడకం నడుస్తా ఉంది సిఐడి. అంటే సహజంగా ఒక నానుడు ఉంది, సిఐడికి ఇచ్చారని అంటేనే కేసు నత్తనడకం నడుస్తున్నట్టే. కానీ మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రీమియం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల్లో సిఐడి ఒకటి. అవును. మరి సిఐడి వాళ్ళకి ఈ రోజు వరకే కేసు క్లోజ్ చేయడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? కేసును పురోగతి చూపించాలి కదా. నెలల తరబడి ఇన్ని నెలల తరబడి సెప్టెంబర్ నెలలో కేసు రిజిస్టర్ అయిన తర్వాత మరి ఇప్పటి వరకు కేసు పురోగతి రెండోది. ఒకసారి కేసు తప్పుడు కేసు అని చెప్పేసి మీరే కోర్టులో ఆర్గ్యూ చేశారు. ఐపీఎస్ బెయిల్ అప్లికేషన్ లో తీవ్ర స్థాయిలో ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. వాళ్ళకేమో మరి బెయిల్ వచ్చినాయి. మరి వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయడానికి కానీ, పోలీస్ అధికారులు బెయిల్ క్యాన్సిల్ చేయడానికి కానీ ప్రభుత్వ పరంగా సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న సోషల్ మీడియా పోస్ట్ పెడితేనే ఇక్కడ బెయిల్ వస్తే సుప్రీంకోర్టుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం మరి ఈ కేసులో ఎందుకని ఐపీఎస్లు అంత దుర్మార్గంగా వ్యవహరించారని చెప్పేసి జీవోల్లో నువ్వే స్పష్టంగా చేసి ప్రాథమిక విచారణలో తేలింది వీళ్ళు చాలా దుర్మార్గంగా వ్యవహరించారన్నప్పుడు మరి ఐఏఎస్ల మీద చర్య తీసుకోవడానికి, ఐపీఎస్ల మీద చర్య తీసుకోవడానికి, లేదా వాళ్ళని బెయిల్ క్యాన్సిల్ చేయడానికి, లేదా ఈ రోజు వరకు అక్యూజ్ నెంబర్ 2గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు యాంటిసిపేటరీ బెయిల్ కూడా మూవ్ చేయలేదు హైకోర్టులో. మరి ఆయనకి ఫ్రీ స్కాట్ ఇచ్చారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? వాళ్ళందరి మీద ఎలిగేషన్స్ ఉన్నాయని మీరే జీవోలో మెన్షన్ చేసి ప్రాథమిక ఒక డౌట్ చాలా మందికి ఉంటుంది. ఈ ఐపీఎస్ అధికారులకు ఏవైతే ఉంటుందో వీళ్ళకు సస్పెండ్ చేసినప్పటికీ కూడా, సర్వీస్ నుంచి మామూలుగా పక్కకు పెట్టినప్పటికీ కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఏదైనా ఢిల్లీ నుంచి వీళ్ళ సంఘం నుంచి ఏదైనా తేవాలా సార్? ఎట్లా ఉంటుంది ఇది? అలాంటిది ఏమీ లేదండి. అబ్జెక్షన్ ఏమైనా ఉంటుందా పైనుంచి? సెంట్రల్ గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. చట్టాల దృష్టిలో అందరూ సమానులే. అది ఐపీఎస్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, ఎవరైనా చట్టానికి ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా వర్తిస్తుంది. అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే, మరి వీళ్ళనైతే ఒక్క రోజులో అరెస్ట్ చేశారు కదా, ఇన్ని సంవత్సరం అయినా కానీ, ఇన్ని నెలలైనా కానీ ఎందుకని పోలీస్ అధికారులు ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకున్న పోలీస్ అధికారుల మీద ప్రభుత్వం ఎందుకని చర్యలు తీసుకోలేకపోతుంది? రీజన్ ఏంటనేది ప్రభుత్వం చెప్పాలి. అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి రకరకాల రిప్రజెంటేషన్ హోమ్ మినిస్టర్ గానే కలవడం జరిగింది, సీఎం గారికి పెట్టారు, అదేవిధంగా డైరెక్టర్ జనరల్ పెట్టారు. అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ పోలీస్ అధికారుల మీద ఏం చర్యలు ఎందుకు? అదే సామాన్యుడి కనుక ఎలాంటి నేరం చేస్తే